హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ గురించి ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే ఈ సీజన్ 7 ఫినాలేలో అయితే టాప్ 6 ఉన్నారన్నమాట. టాప్ 6లో అయితే ఈరోజు ముగ్గురు బాటమ్ 3లో ఉన్న వాళ్ళందరూ కూడా ముగ్గురు ఎలిమినేషన్ అవుతారనమాట. సో రేపు టాప్ 3 ఉన్న వాళ్ళలో వాళ్ళకి సూట్ కేసు ఎవరు తీసుకెళ్తారో ఏంటి అనేది రేపు జరుగుతుంది. సో ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది ఒకసారి వీడియో చూసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా అయితే బాటమ్ 3లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నది అంటే లాస్ట్లో అనమాట. సో తను వచ్చేసి అంబటి అర్జున్. సో ఈ సీజన్ 7లో తను వైల్డ్‌గా ఎంట్రీగా ఇచ్చి చాలా బాగా గేమ్స్ ఆడాడు. చాలామంది అభిప్రాయపడుతున్నారు. తను ఫస్ట్‌లో గాని వచ్చుంటే అంబటి అర్జున్ ఖచ్చితంగా విన్నర్ అయ్యేవాడు అని చాలామంది చెప్తున్నారనమాట. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం గేమింగ్ స్కిల్స్ ఒక్కటే ఉంటే తప్ప అదొక్కటే ఉండి మిగతా క్యారెక్టర్ గాని వచ్చు, బ్యాక్ పిచింగ్ ఎక్కువ ఉన్నంత మాత్రాన గెలవలేరనమాట. ఒక గేమ్ ఒకటే ఉంటే కాదు, అన్నీ ఉండాలి హౌస్‌లో. సో కాబట్టి కంటెస్టెంట్ సీజన్ 7 ఈ బాటమ్ 6లో ఉన్నాడు కాబట్టి ఈరోజైతే తనైతే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేషన్ అయిపోతాడు. సో ఇది కన్ఫర్మ్డ్ అప్డేట్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఎలిమినేషన్ కంటెస్టెంట్ వచ్చేసి అంబటి అర్జున్. సో ఇప్పుడే ఒక ఎలిమినేషన్ అయితే పూర్తి అయిపోయింది అనమాట. అంబటి అర్జున్ ఎలిమినేషన్ అయిపోయాడు అనమాట. సో నెక్స్ట్ ఇంకా 2 ఎలిమినేషన్స్ ఉంటాయి ఈరోజు. ఇంకా షూటింగ్ జరుగుతుందన్నమాట. సో ఆ 2 ఎలిమినేషన్స్ కూడా మ్యాక్సిమం ఉంటే ఎవరు మన ప్రియాంక జైన్ అలానే ప్రిన్స్ ఎవరు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అయితే అంబటి అర్జున్ అయితే ఎలిమినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకే. అలానే ఈరోజు మనకు ఎపిసోడ్లో అందరు హౌస్మేట్స్ వాళ్ళ పేరెంట్స్ వస్తారనమాట. చాలా ఎమోషనల్ అవుతారు. సో నెక్స్ట్ దాని తర్వాత మన హీరో రవితేజ గారు కూడా వస్తారనమాట. రవితేజ గారు వచ్చి సందడి చేస్తారు. నిధి అగర్వాల్ డ్యాన్స్ చేస్తుంది. దాని తర్వాత ఆడా సందీప్ మాస్టర్ డ్యాన్స్, అశ్విని డ్యాన్స్, భోలా శివ గారు మంచి సాంగ్స్, చాలా గ్రాండియర్గా అయితే ఉండిందనమాట ఈరోజు ఎపిసోడ్. స్టిల్ ఇంకా జరుగుతూ ఉంది, పెర్ఫార్మెన్స్ జరుగుతున్నాయి అనమాట. సో లైవ్ ఆపేశారు. సో మనకైతే చూపించారు. ఈ రోజు ఎపిసోడ్ మనకు రేపు చూపిస్తారు కాబట్టి అదిరిపోయింది. ఇంకొకటి ఏంటంటే టాప్ 3 ఉన్న వాళ్ళకే సూట్ కేసు ఇస్తారు అనేది ఇన్ఫర్మేషన్. సో ఎప్పుడు కూడా అట్లే ఉంటుందన్నమాట. కానీ ఈసారి కూడా అదే విధంగా ఉంటుంది. టాప్ 3 ఉన్న వాళ్ళు ఏమైనా సూట్ కేసు తీసుకుంటారా, లేకపోతే ఓటింగ్ ఏమైనా మార్చేసి అంటే కొన్ని ఫేక్ ఓట్స్ తీసేసాము అని చెప్పి బిగ్ బాస్ మేనేజ్మెంట్ అయితే చెబుతున్నారు అనమాట. సో ఆ ఫేక్ ఓట్స్ ఎవరికి పడ్డాయి ఏంటి అనేది ఖచ్చితంగా మన ఛానల్లో అయితే అప్డేట్ ఉంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.